హలో హాయ్ టు ఆల్ వన్ మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియో అండి. ఇక్కడ వచ్చేసరికి మన విజయవాడలో జరిగింది టీఎఫ్ఎల్ గార్డెనింగ్లో. మనకి స్టార్టింగ్ అయితే కనుక ఇక్కడ 100 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా స్టాంప్ అయితే వేస్తారు. ఆ డే మొత్తం అయితే కనుక మనమైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, రావచ్చు అనమాట. ఎంట్రీ చూశారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది. వెల్కమ్ టు ది popup.com. అండ్ సూపర్గా ఉంటుందండి. ఇది నేను సెకండ్ టైం అనమాట వీడియో అనేది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయటము. ఫస్ట్ టైం కూడా నేను ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేశాను. టీఎల్ఎఫ్ఎల్ గార్డెనింగ్స్ విజయవాడలో జరుగుతుంది. మంచి సూపర్ స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ విజయవాడలో ఇక్కడైతే కనుక మే 18th and 19th జరిగింది. చూసినారు కదండి, ఇది వచ్చేసరికి కంప్లీట్ సోప్ మేకింగ్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్తో సోప్ మేకింగ్ అనేది వర్క్ షాప్ అయితే సూపర్గా జరిగింది. జేబీ ఆర్గానిక్ స్కిన్ కేర్ అనమాట. న్యాచురల్ సోప్స్ ఆర్ ద అట్రాక్టివ్ షేప్స్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫ్రమ్ అంట. సూపర్గా ఉంది. అండ్ లిప్ బామ్స్ కానీ మనకి ఇప్పుడు చాలా వరకు కూడా ఇన్నోవేటివ్గా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ద లిట్లీలో నేనైతే కనుక లైవ్ చేశానండి. అప్పుడు ఈ మేడంది అయితే విజిటింగ్ కార్డ్ పెట్టారు. చాలా చూస్తున్నారు కదండి, గిఫ్ట్స్కి ఇవ్వడానికి కానీ, మనం ఒక లంచ్ బాక్స్ కానీ, పెన్స్ కానీ చాలా బాగుంటాయి మేడం దగ్గర. బ్యాక్ సైడ్ చూస్తున్నారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి ఈ మేడంని. అడ్రస్ కావాలంటే ద లిట్లీ లైవ్ అనేది చూడండి, దాంట్లో అయితే కనుక ఇచ్చాను. ఆర్ కామెంట్ చేయండి, నేను మళ్ళీ అనేది మీకైతే కనుక మేడంది డీటెయిల్స్ అయితే కనుక కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ చేసేసరికి మనకి అప్పటికప్పుడు వాళ్ళకి నచ్చినట్టు బ్రాస్లెట్స్ అవన్నీ చేసే ఐటమ్స్ అనమాట. సూపర్గా చేసేస్తున్నారు. చూస్తున్నారు కదండి, కస్టమైజేషన్ విత్ బ్రాస్లెట్స్ కానీ. posters, bookmarks and notebooks. I customized this and I designed these designs actually. And these are ceramic products we directly get from the manufacturers. And these are plantable pens and pencils. After writing pens or a pencil, you can directly seed them in the soil. The spinach is this, so spinach plant will come from the soil. Yeah. Thank you. ఆల్రెడీ వర్క్ షాప్స్ అంటే దీంట్లో ఉండాల్సింది మనకి 1 గ్రామ్ గోల్డ్ కానీ సిల్వర్ గోల్డ్ ఐటమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదండి. సో ఇక్కడ వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ అయితే కూడా ఉన్నాయి. అండ్ కస్టమైజేషన్ ఆఫ్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇన్నోవేటివ్గా ఇంకా సూపర్గా వస్తున్నాయి. మనకి డ్రెస్సెస్కి తగ్గట్టు శారీ పిన్ అండ్ ఇంకా వచ్చేసరికి టిక్స్ కూడా కస్టమైజేషన్ అయితే వస్తున్నాయి. మేడంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే కదండి. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద వర్క్ షాప్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఏమేమి వర్క్ షాప్స్ జరిగినాయి అంటే మనకి హ్యాండ్మేడ్ పేపర్ మేకింగ్ అండ్ పాల్ట్రీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటి మినేచర్ క్లే ఇయర్ రింగ్స్ ఆర్ట్ అనమాట. ఇప్పుడు కూడా బాగా క్రేజింగ్గా ఉంది. అండ్ రెజన్ ఆర్ట్ కూడా జరిగింది, సూపర్గా జరిగింది. కప్ కేక్ ఫ్రాస్టింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి అయితే జరిగిందండి, ఫ్లూయిడ్ ఆర్ట్ అంటే పోర్ ఆర్ట్ అనమాట. అండ్ బ్యాగ్స్ మీద కూడా పెయింటింగ్స్ అనమాట. చాలా బాగుంది. బ్యాగ్స్ మీద పెయింటింగ్ అయితే నేను లాస్ట్లో క్యాప్చర్ చేశాను. రెజన్ ఆర్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఇదైతే కనుక. అండ్ పాటరీ కానీ అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదిగోండి, నేను చెప్పాను కదండి మీకు ఇక్కడ పోర్ ఆర్ట్ అని అండ్ ఫ్లూయిడ్ ఆర్ట్ అని కూడా అంటారనమాట. మీకు దాని దగ్గరగా నేను చూపిస్తాను మీకు వీడియో అనేది. నేను వచ్చేటప్పటికి ఇవి అయితే కనుక క్యాప్చర్ చేయగలిగాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అనేది ఉంటాయన్నమాట. హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వర్క్షాప్స్లో వాళ్ళని మింగిల్ చేస్తే వాళ్ళకి కూడా సమ్మర్లో ఒక వెకేషన్ లాగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుంది. మనం కూడా ఇది ఒక ఆర్ట్ నేర్చుకున్నామని ఫీల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట. పోర్ ఆర్ట్ అనమాట. చాలా బాగుందండి. ఒక డెకరేటివ్ లాగా వాల్ హ్యాంగింగ్ అనమాట. మోచో గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, కస్టమైజేషన్ ఆఫ్ దిస్ అని. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడైతే బ్యానర్ ఇచ్చేసారు. సూపర్గా సెల్ఫీస్తో అద్దరు కొట్టేయచ్చు. చాలా బాగుంది. నాకైతే ఛార్జింగ్ లేదు, లేకపోతే నేను అక్కడ రీలే చేసేదాన్ని. మీకు చెప్పా కదా బ్యాగ్ మీద అయితే కనుక ఇలాగా ఆర్ట్ అయితే జరుగుతుందని చెప్పి. సో ఇది మీకు లాస్ట్లో నేను వచ్చేది కాబట్టి మీకు నేనైతే కనుక చూపించగలుగుతున్నాను. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనేది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తానమాట. అండ్ క్యాలిగ్రఫీ వర్క్షాప్ కూడా జరిగిందండి. చాలా బాగా జరిగిందనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ టచ్ అనేది చూపిస్తా కదండి. ఫైనల్గా అయితే మేడం వేసిన పెయింటింగ్ అనేది సూపర్ ఉంది కదండి. స్టేట్ యూ ఫర్ మోర్.